ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఘనంగా బైక్ ర్యాలీ. శ్రీ సత్యసాయి గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలోని కల్పన యోగా సెంటర్లో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. కర్నూలు జిల్లా ఆదోనిలో మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద మెడిటేషన్ క్యాంప్ కార్యక్రమం. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ, వైద్య శాఖ అధికారులు, ధ్యాన మిత్రులు, యోగా మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు, తిరుపతిని యోగామయం, ధ్యానమయం చేయాలన్న సంకల్పంతో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ పతంజలి యోగా సమితి ఆధ్వర్యం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ పతంజలి ద్వారా మనం ఈ గత నెల రోజుల కంటే మే 21వ తారీఖు స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అదేవిధంగా రేపు 21వ తారీఖు వరకు కంటిన్యూగా యోగా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో దశల వారీగా మాస్టర్ ట్రైనింగ్స్, ట్రైనర్స్ ట్రైనింగు, సిటిజన్ ట్రైనింగు మూడు కేటగిరీలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆన్లైన్లో యాప్ ద్వారా అందరికీ రిజిస్ట్రేషన్స్, సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం అందరికీ ఇంత సక్సెస్ఫుల్గా తిరుపతిలో చేయగలగడానికి అదేవిధంగా కాంపిటీషన్స్ కండక్ట్ చేశాం. కాంపిటీషన్స్లో కూడా మన యోగా పతంజలి వాళ్ళు కానీ, పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కానీ సహకారంతో మనం సాధించగలిగిన విజయాలు ఏంటంటే, స్టేట్ లెవెల్లో కూడా మనకు దాదాపుగా 5 ప్రైజులు వచ్చాయి. మన కాంపిటీషన్స్ 7 ప్రైజులు వచ్చాయి మనకి. ఓన్లీ తిరుపతి వీళ్ళ సహకారంతో అది సాధించగలిగాము. వీళ్ళందరికీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. పరమాత్ముడితో ఏకం కావడమే ధ్యానం అని తెలియజేశారు. ధ్యానం ద్వారా కర్మలన్నీ దగ్ధమవుతాయని, ఆరోగ్యవంతులుగా మారుతామని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ పరమాత్ముల్లో మనం ఏకము అవ్వడమే ధ్యానం. ధ్యానం ద్వారా ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క కర్మలు ఈ ధ్యానం ద్వారా అన్నీ దగ్ధమవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మనము ఈ భూప్రపంచంలో గుళ్ళకి, గోపురాలకి అంత లెక్క దేవుడికి ఎత్తుక్కొని పోతున్నాము. మనసులో చాలా మంది దేవుడు ఎక్కడా లేడు, తెలుసుకున్న వాడు ఎక్కడా లేడు, మన లోపలే ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడికి దర్శించుకోవాలంటే మనము ధ్యానం ద్వారా ఆ పరమాత్ముడిలో మనము ఏకమవుతాము అని మనం తెలుసుకున్నప్పుడు మనకి ఒక పుణ్యము, ఆ పరమాత్ముడు యొక్క దర్శనము జరుగుతుంది. ధ్యానంలో మనం ఏదనుకుంటే ఆ యొక్క సమస్యకి పరిష్కారాలు అనేది కానీ దొరుకుతాయి మేడం మనకి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలోని కల్పన యోగా సెంటర్లో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా మహిళలు ఎంతో అద్భుతంగా యోగాసనాలు నృత్యం చేసి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొని అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేసి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ కలిసి మరి అద్భుతంగా కొన్ని కోట్ల మంది, 2 కోట్ల మంది దాదాపుగా మరి ఇవాళ రేపు జూన్ 21వ తారీఖున మరి మనం అందరం కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతే దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి కావాలి. మరి ఆయన అన్ని దేశాలకు స్ఫూర్తి అయ్యారు కాబట్టి మనము అందరం కలిసి మరి కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి అయినప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మనకు మనంగా తీసుకునే ప్రక్రియ ఎవరికి వాళ్ళుగా ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలి మనం. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. మరి చక్కగా 2 సంవత్సరాల నుంచి చేపిస్తున్నారు మేడం అంటే ఇక్కడ 50-60 మందికి స్ఫూర్తి అయ్యారు. అలానే ఇంకొంత మందికి మనం చెప్పినట్టుగా ఉంటే మా పత్రిజీ గారు మరి పిరమిడ్ సొసైటీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టే క్లాప్ చేద్దాం. ఆయన గారు ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, నా ఒకే ఒక కోరిక, నా ఒకే ఒక కళ, నా ఒకే ఒక ఆశయం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించదని అంటారు పత్రిజీ గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం ఆదోని ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆతోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ పద్మజారెడ్డి పాల్గొని మహిళలకు యోగా ధ్యానంతో కలుగు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి చక్కగా వివరించారు. అలాగే యోగా ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం మహిళల చేత యోగాసనాలు చేయించి యోగ శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత యోగా టీచర్ పద్మజారెడ్డిని మహిళా ధ్యానులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. తన గురువుని పిలిచి నాకు పిల్లలు కావాలంటే, మహారాజా పుత్రకామేష్టి యాగం చేయి, నీకు పిల్లలు పుడతారంటే పుత్రకామేష్టి యాగం చేస్తే అది పూర్తి అయిన తర్వాత యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై పాయసం ఇస్తాడు. మీ 3 భార్యలకి ఇది కాపు లక్షణమైన కొడుకులు పుడతారని చెప్పేసి ఇచ్చి మాయమైపోతాడు. ఆ 3కి ఆ పాయసం ఇస్తాడు. ఆ మహిమ వల్ల 3 భార్యలు 4 కుమారుల్ని కంటారు. వాళ్ళ వయస్సు తేడా ఎంతో తెలుసా? ఒక్కొక్క రోజే రామునికి, భరతునికి, శంకరునికి ఒక్కొక్క రోజే వయసు తేడా. చూడండి, ఇలాంటి రహస్యాలు ఉంటాయి. ఒక్కొక్క వయసు తేడాతో జన్మించాడు రాముడు. ఆ రామునికి పేరు పెట్టుకుని వశిష్ఠునికి చెప్తే గురువు ఆయన ఏం ఆలోచన చేశాడు? నారాయణ అనే దాంట్లో రాణి, నమశివాయ అనే దాంట్లో రాణి తీసుకొచ్చి రామ అని పేరు పెట్టాడు వశిష్ఠుడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని జెడ్పీహెచ్ఎస్ నలదలాపూర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు యోగా ధ్యాన విశిష్టతలు, లాభాల గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే యోగాసనాలు చేయించారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో ఆలోచనలు అన్నీ తగ్గుతాయి. తగ్గినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది. ప్రతి శ్వాసను గమనించండి. మరొక 2 నిమిషాలు మాత్రమే. శ్వాసలో ప్రాణశక్తి ఉంటుంది, బయట విశ్వశక్తి వస్తుంది. రెండూ కలవటమే యోగము. యంజితే ఇది యోగ. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులు అంటే ఆలోచనలు నిరోధించడమే ధ్యానం. కేవలము మనము మన శ్వాస. కర్నూలు జిల్లా ఆదోనిలో మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద మెడిటేషన్ క్యాంప్ నిర్వహించారు ఆదోని పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదోని పిరమిడ్ మాస్టర్లు ప్రజలకి ధ్యానం, శాకాహార ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను పంపిణీ చేసి ధ్యాన ప్రచారం చేశారు. అనంతరం ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టత, పిరమిడ్ శక్తుల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేసి కొత్త ధ్యానులకు ధ్యానం నేర్పించారు. పాదం యోగా ఆర్గనైజేషన్, వర్తమాన్ యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలోని వివేకానంద స్కూల్ విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు యోగా టీచర్ కిరణ్ కుమారి యోగా, ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే యోగాసనాలు, సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జూన్ 22న ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. నెల్లూరు జిల్లా ఆకుతోట ముత్తుకూరు రోడ్ గురునానక్ నగర్లో గల పిరమిడ్ భవన్లో జూన్ 22న ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఉచిత ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేజే నారాయణ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.